వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు పాటిమీద సెంటర్ గణేష్ చౌక్ వద్ద మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం లభించడం పట్ల అభిమానుల కోలాహలం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పాటిమీద సెంటర్ గణేష్ చౌక్ నందు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవికి భారతదేశంలో అత్యున్నత పురస్కారాలలో రెండవదైన పద్మ విభూషణ్ పురస్కారం లభించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలను అంబరాలు అందించారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ చిరంజీవి ఫ్యాన్స్ మద్దిరాల చిన్న, చిప్పాటి శివకుమార్, దార్ల నరేష్, వాకా ఇంద్రగౌడ్, కారింకి నాగేశ్వరరావు, లీలా కుమార్ మరియు మెగా అభిమానులు, నిడదవోలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జై చిరంజీవా. ఎక్కడ వాడరు జై చిరంజీవా. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో మేము ఎంతో సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిడదవోలు పాట మీద ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆయన సేవా కార్యక్రమాలు ఏదైతే నేను కరోనా టైంలో ఆయన చేసిన సేవకి సినీ రంగం కానీ ఏదైనా కానీ ఆయన చాలా అభివృద్ధి సేవా కార్యక్రమాల వల్ల, రక్తదానాల వల్ల ఎంతో అభివృద్ధి చెంది పద్మ విభూషణ్ అవార్డు ఈరోజు తీసుకోవడం జరిగింది. దానివల్ల మా ఫ్యాన్స్ అందరం కూడా ఆయనకి ఎన్నో సేవా కార్యక్రమాలకి ఇక్కడ కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎన్నో ఉన్నత శిఖరాలని ఆయన అభివృద్ధించి భారతరత్న కూడా ఆయన చేరుకోవాలని మనసారా కోరుకుంటూ జై చిరంజీవా. జై చిరంజీవా. అందరికీ నమస్కారం. ఈరోజు నిడదవోలులో జరుగుతున్న ఈ కార్యక్రమం చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం నిజంగా ఈ నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న మెగా పవర్ అభిమానులందరికీ చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ అవార్డు రావడం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు రావడానికి కారణం ఏంటంటే కొంతమంది ఏదో చిరంజీవికి అభిమానులు ఎక్కువ ఉన్నారు కదా, లేదంటే చిరంజీవికి ఎన్నో కోట్లు ఉన్నాయి కదా, లేదంటే చిరంజీవి ఈ రాష్ట్రంలో చిరంజీవి మంచి సినిమా థియేటర్ కదా అనుకుని ఈ అవార్డు ఇచ్చారనుకుంటారు. అదేమీ కాదు. నిజంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాల వల్ల ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం నిజంగా ఆయన చేసిన బ్లడ్ బ్యాంక్ కానీ, అలాగే ఐ బ్యాంక్ కానీ, అలాగే మొన్న జరిగిన కరోనా టైంలో ఆయన చేసిన ఆక్సిజన్ సిలిండర్లు సంబంధించి కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్లే నిజంగా అతనికి ఈరోజు ఈ గుర్తింపు వచ్చింది. దానికి నిజంగా మా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందంగా మేము ఈ సంబరాలు చేసుకున్నాం. అలాగే భవిష్యత్తులో ఆయన ఉన్నత శిఖరాలను చేరాలని, అలాగే భారతరత్న అవార్డు కూడా ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.